ఇవాళ మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను, మా అధికారులను సమన్వయపరిచి, మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నిటినీ ఏకీకృతం చేయాలి, సంఘాలకు సహాయం అందించాలి, సంఘాలను బలోపేతం చేయాలి. ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించాలి. అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. అంతర్జాతీయ వేదికల్లో, జాతీయ వేదికల్లో నేను పదే పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని ఈరోజు సృష్టించబోతున్నామని. అది నా శక్తి మీద విశ్వాసంతోనో, నా పనితనం మీద నమ్మకంతోనో కాదు. నా నమ్మకం మా ఆడబిడ్డలు, నా విశ్వాసం మా ఆడబిడ్డలు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ ఎకానమీని చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా. మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు. మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపీ కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడొస్తాయో తెలియదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పినాం. ఎందుకంటే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి. వాటి నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పినాం. ఇదే కాదు, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మంత్రులు కమిషన్ల కక్కుర్తిపడి ఎవరెవరికో కార్పొరేట్ కంపెనీలకు బట్టలు కుట్టే ఆర్డర్ ఇచ్చిండ్రు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు కుట్టే చేతి వృత్తి ఈనాడు మా ఆడబిడ్డలకు చేతనవును. ఇంట్లో కూర్చున్నా ₹1000 సంపాదించాలి అన్న ఆలోచనతోని 1,30,00,000 జతల బట్టలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే ఆడపిల్లలకు, మగ పిల్లలకు పాఠశాల తెరిచిన మొదటి రోజే బట్టలు అందించే విధంగా ఈరోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఆనాడు ₹25 ఉండే కుట్టుగూళ్ళు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని ₹75 పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి, ₹4 సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు ₹75 ఇచ్చినాం.